సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను కిమ్స్ హాస్పిటల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, బాబు త్వరగా కోలుకోవాలని హరీష్ రావు ఆశించారు. ఇక ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య జరిగిన సమావేశంపై మాట్లాడుతూ ఏం జరిగినా మంచి జరగాలని తాము కోరుకుంటున్నామని, బలవంతంగా భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రేమాభిమానాలతో సిటీని అభివృద్ధి చేయాలన్నారు. శ్రీతేజ్ వ్యవహారంలో 12 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించిందని, అంతకు ముందు ఎందుకు స్పందించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. గురుకుల విద్యార్థులు చనిపోతే సీఎం గాని, మంత్రులు గాని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు. ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి, భయభ్రాంతులతో కాదు, ప్రేమ అభిమానాల మధ్య జరగాలి. ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలి. అందరూ బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో, మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం. శ్రీతేజ్ బాగా కావాలి, తొందరగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాం. నేను ఒక మాట సింపుల్ గా అడుగుతున్నా భాయ్ సాబ్, 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? ఆ 12 రోజులు ఏమైంది? కోటి శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక రోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. ఆ తల్లిదండ్రులకు కూడా కడుపు కోతనే కదా. ఆ కడుపు కోతపై గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులు, బీసీ విద్యార్థులు 50 మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు? చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా. చట్టము అందరికీ సమానంగా ఉండాలి.